సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సి 2008 బాధితులు నిరసన తెలిపారు. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రేపు కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్నారు. తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి డిఎస్సి 2008 బాధితుల అభ్యర్థులు తరలి వచ్చారు. తమకి ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్లకార్డులతో విన్నవిస్తున్నారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్న బాధితులు తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని స్పష్టం చేస్తున్న బాధితులు. అయితే మనం అసలు ఈ 2008 డిఎస్సి బాధితులను ఒకసారి మనం వెనక్కిపోతే అసలు ఒక వివాదాస్పదమైన జీవో హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం పూర్వపురాల్లోకి వెళ్తే ఒకసారి 2 టీచర్ పోస్ట్ ఎంపిక 14 ఏళ్ల కిందట కూడా గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా డిఎస్సి అభ్యర్థులు తాము ఎదురు చూస్తూనే ఉన్నామని, హైకోర్టు తీర్పిచ్చిన ప్రభుత్వం అమలు చేయడం లేదని, 14 ఏళ్లుగా ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు తమ వినతిని తమ ఆవేదనను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. అయితే అసలు ఈ ఎస్డిటి పోస్టుల అర్హతపై జీవోతో వివాదం మొదలైంది. 2008 డిసెంబర్ 6వ తేదీన 52,655 ఉపాధ్యాయ పోస్టులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 30,558 సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారము ఎస్జిటి పోస్టులకు బీఈడి డిఎడ్ చేసిన వారు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత నోటిఫై చేసి ఎస్జిటి పోస్టులలో 30% అంటే 10,200 పోస్టులను డిఎడ్ అభ్యర్థులకు కేటాయించింది అప్పటి ప్రభుత్వము. దీనికోసం 2009 జనవరి 29న జీవో నెంబర్ 28 తీసుకొచ్చింది. మిగిలిన 70% పోస్టులలో బిఏడి డిఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన నెలన్నర తర్వాత డిఎడ్ అభ్యర్థులకు పోస్టులు రిజర్వ్ చేయడంతో వివాదం అక్కడ మొదలైంది. అయితే అసలు ఈ వివాదాస్పదమైన జీవోపై హైకోర్టు ఏం చెప్పింది? జీవో అన్యాయమని, తమ ఉద్యోగ అవకాశాలకు ఇబ్బంది ఏర్పడుతుందని బిఎడ్ అభ్యర్థులు 2009 ఆగస్టు 31 తేదీన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. జీవోను ట్రిబ్యునల్ సమర్థించింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ బిఏడి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కామన్ మెరిట్ ప్రకారము ఉద్యోగాల భర్తీ చేయాలని న్యాయస్థానం తీర్పిచ్చింది. అనంతరం ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా అప్పట్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై 2010 జూన్ 21న అప్పటి ప్రభుత్వం జీవో 27 తీసుకొచ్చింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామని అందులో ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే బీఈడి అభ్యర్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియను విద్యాశాఖ అప్పట్లో చేపట్టింది. ఇదే సమయంలో తమకు కల్పించిన 30% రిజర్వేషన్ అమలు చేయాలని డిఎడ్ అభ్యర్థులు ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఆ తర్వాత 30% రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా మెరిట్ జాబితా సిద్ధం చేసి ప్రకటించింది. దీనిపై బీఈడి మెరిట్ అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తమకు ఎక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయామని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 27 డిఎస్సి 2008 లో ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. బిఎడ్ మెరిట్ అభ్యర్థులను క్యారీ ఫార్వర్డ్ అయ్యాయని ప్రభుత్వం చెప్పిన 11,815 పోస్టుల్లో సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై డిఎస్సికి ఎవరైతే నేతృత్వం వహిస్తున్నారో నేరేడు చెల్ల అనే సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లకు చెందిన రమేష్ 2008 నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. 2008 డిఎస్సి తర్వాత 11,815 పోస్టులు మిగిలాయి ప్రభుత్వం చెబుతుంది. ఇలా మిగిలిన ఖాళీలలో బీఈడి మెరిట్ అభ్యర్థులను సర్దుబాటు చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. అయితే అప్పటి పోస్టుల భర్తీకి వీలివ్వదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. జీవో 28 చెల్లుబాటుపై మరోసారి విచారించాలని హైకోర్టును ఆదేశిస్తూ
సుప్రీంకోర్టు కేసును బదిలీ చేసింది. దీనిపై అప్పట్లో ఇది మనం 2015లో ఒకసారి వెళ్తే 2015-16లో అప్పుడే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి అంటే రాష్ట్ర విభజన జరిగాక సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ వెళ్లి కూడా అక్కడ డిఎస్సి అక్కడ వరంగల్లో అడ్రస్ చేస్తూ కూడా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ప్రామిసింగ్ గా చెప్పారు. డెఫినెట్లీ మేము మీ ప్రక్రియను ఏదైతే టీచర్ పోస్టులు 2008 డిఎస్సి అభ్యర్థులది అదైతే ఉందో ఆ పోస్ట్ క్రియేషన్ లో మీకు కల్పించే ఆ పోస్టులు కూడా వేగవంతంగా చేస్తామని కూడా జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. కానీ అది అప్పటి నుంచి దాదాపు 8-9 ఏళ్లుగా కూడా అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. పలుమార్లు వాళ్ళు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా తీర్పిచ్చాక కూడా దాన్ని ఇంకా డిలే అవుతూ వస్తుంది. ఆ తర్వాత కోర్టు తీర్పిచ్చాక హైకోర్టును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అప్పట్లో వేసవి సెలవుల తర్వాత హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది అని కూడా అప్పట్లో చర్చ నడిచింది. అయితే రీసెంట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సిమిలర్ గా ఫిబ్రవరిలో కూడా ఇదే ప్రొటెస్ట్ తమ నిరసన కూడా డిఎస్సి అభ్యర్థులు అందరూ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా తమ గోడు తెలుపుకున్నారు. సో అప్పుడు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ రోజు కూడా విన్నవించుకుంటున్నారు. రేపు మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి అంటే కేబినెట్ సబ్ కమిటీ దాంట్లో పూర్వోపరాలు ఏం జరిగాయి 2008లో ఈ డిఎస్సి అభ్యర్థులు చెబుతున్నట్టు ఆ 11,815 పోస్టులు మిగిలాయని వీళ్ళు చెబుతున్నట్టు అది వాస్తవికంగా అలాగే ఉందా అని దీని గురించి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ ఒక రిపోర్ట్ హైకోర్టుకి ఇచ్చాక కోర్టుకి ఆ నివేదిక పూర్తి చేసి నియామక తేదీ కూడా ప్రకటించాలని ప్రస్తుతం బాధితులు కోరుతున్నారు. సో ఈ వివాదం అనేది గడిచిన 2008 అంటే 24లో ఉన్నాము 16 సంవత్సరాలుగా కూడా ఈ వివాదం అనేది ఇలాగే కంటిన్యూ అవుతోంది. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వంలో అయినా కనీసం తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము విన్నపం మాత్రమే ఇస్తున్నామని ఇది ధర్నా కాదని కూడా చాలా క్లియర్ గా కూడా 2008 డిఎస్సి అభ్యర్థులు పేర్కొంటున్నారు. సందీప్.